గుండా. అవును సార్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 నెలల్లోనూ 100 రోజుల్లోనూ వీలిపోతారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎటువైపు దాడి తీస్తుంది సార్? ఆ పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ని పూర్తిగా కాంగ్రెస్ వాటిలో లాక్కుండే అంత పూర్తిగా లాక్కోవడము, ఖాళీ చేయడం అదేం కుదరదండి. భారతదేశంలో ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీకి కూడా 1-2 సీట్లు ఉంటాయి, లేకపోతే అనేక చోట్ల అనేక పార్టీలు ఉంటాయి. కానీ ఒక చెప్పుకోదగిన భాగాన్ని ఏమన్నా కొంతమందిని, 10 మందినో 12 మందినో తీసుకుంటారో అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇది ఇంకొక కారణం, ఇంకొక యాంగిల్ కూడా నేను చెప్తున్నా. కాంగ్రెస్ నాయకుడు ఇంకొక ఆయన వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆరే వీళ్ళని పంపిస్తున్నాడు, వీళ్ళు వచ్చి మన పార్టీలోకి వచ్చి మన పార్టీని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ వైపు తీసుకుపోతారు, కాబట్టి మనం అలర్ట్గా ఉండాలని. అంటే కాంగ్రెస్ నాయకుడే హెచ్చరిక చేస్తున్నాడంటే ఆ పార్టీ వైపు నుంచి వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. తీసుకునే ఒక ప్రయత్నము, బీఆర్ఎస్ను కాస్త ఖాళీ చేయించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మనల్ని దెబ్బతీస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇంకా రెండోది, మీ ప్రశ్న ఇంకెప్పుడేం ఊహాజనితం కాదు కదా. ఒక ఎంపీ వచ్చాడు, ఒక 5-6 ఎమ్మెల్యేలు కలిశారు, అనేక మంది మధ్యస్థంగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్య సభలో చేసిన ప్రసంగంలో కూడా అనేక కామెంట్స్ చేశారు. ఎంత పెద్ద కామెంట్ చేశారంటే, కేసీఆర్ను దించేసి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఒక కుట్రే జరిగింది, దాదాపు ఒక ప్రయత్నమే జరిగింది. సో ఆ ప్రయత్నంలో కేసీఆర్ ఆ సమయంలో మోడీ దగ్గరికి వచ్చి కేటీఆర్ను చేయడానికి మీరు ఒప్పుకోండి అంటే ఈ రెండింటికి లింక్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మోడీ అన్నాడు కదా నా దగ్గరికి వచ్చి అడిగారని, కేసీఆర్ ఏమన్నారు, నేను ఏదో మీ ఆశీస్సులు, నా బిడ్డకు ఆశీస్సులు ఇమ్మని కోరితే మీరు ఇలా ప్రచారం చేస్తారని ఆయన అన్నాడు. ఈయనేమంటాడు ఇప్పుడు, అసలు తనను దించేస్తారు, తిరుగుబాటు వస్తుందని తెలిసి కేసీఆర్ వెళ్ళి మోదీని అడిగారు అని చెప్తున్నారు. అంటే తెర వెనక చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇందులో మోదీకి సంబంధం ఏముంటుందండి? అదే అన్నాడు ఆయన, మీ పార్టీకి మీరు చేసుకోవడానికి కూడా మోడీని ఎందుకు అడిగారు అని. కేసీఆర్ అంటాడు ప్రధానమంత్రి కదా, ముఖ్యమంత్రిగా నేను అతనే అడిగాడు కేటీఆర్ ఎలా ఉన్నాడని. అడిగినప్పుడు కేటీఆర్కు మీ ఆశీస్సులు కావాలని నేను అన్నాను, దాన్ని మరీ ఎక్కువగా చేసి ఇట్లా చిత్రించారు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఈయనేమో ఇలా చెప్తున్నారు. అంటే మొత్తానికి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రులను దించేయడము, పార్టీలను కూల్చేయడము, చీల్చేయడము, ఖాళీ చేసేయడము. అంటే తెర వెనుక, తెలంగాణలో తెర వెనుక రాజకీయం చాలా చాలా నడుస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ కలుస్తున్నారో, ఆగంతకుల వ్యూహాలు ఎలా ఉన్నాయో, చేతులు ఏం మారుతున్నాయో వీటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అనేక మందిని ఇప్పుడు ఉదాహరణగా మేడిగడ్డ తర్వాత ఇంజనీర్లు వాళ్ళందరినీ తీసేశారు. హెచ్ఎండిఏలో పెద్ద పెద్ద తిమింగళాలు లాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇవన్నిటికీ పొలిటికల్ లింక్స్ కూడా ఉన్నాయి కదా. అవును. సో ఒక పెద్ద రాజకీయం నడుస్తుంది, తెర వెనుక రాజకీయం. రేవంత్ రెడ్డి దానికి ప్రిపేర్ చేస్తున్నాడు గ్రౌండ్, ఇంకా అందులో సందేహం లేదు. పార్టీని కాపాడుకోవటం వాళ్ళ బాధ్యత అనుకోండి. ఓకే. ఇంకోటి కూడా చెప్తున్నారు కదా, మీరు ఇదివరకు బీజేపీతో కలిసి వ్యవహరించారని ఈయన రుజువు చేస్తున్నాడు. నేను ఇందాక జగన్ ఏం చేస్తున్నాడు, మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ను బతికిస్తున్నాడు, మీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కిషన్ రెడ్డి కూడా వీటన్నిటిలో ఉన్నాడు, వీళ్ళు వాళ్ళకే ఓట్లు వేశారు, ఢిల్లీలో కూడా వాళ్ళే బలపరిచారు, మళ్ళీ మమ్మల్ని వ్యతిరేకించడానికి వాళ్ళతో కలుస్తున్నారని ఈయన చెప్తున్నాడు. సార్, మండల్ని ఇరానీ కేఫ్తో పోల్చిన రేవంత్ రెడ్డి గారు దీనికి పెద్ద ఎత్తున ఆందోళన, ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఏంటి ఈ రకంగా మండలనో లేకపోతే? దట్ వాజ్ బ్యాడ్ అండి. రేవంత్ రెడ్డి ఆ రోజు అన్నప్పుడు నేను కూడా విన్నాను ఆ ఇంటర్వ్యూలో. మళ్ళీ అన్నారు అదేనా పడదేనా దాని మీద క్షమాపణ? దాని మీదే. నిజానికి రేవంత్ రెడ్డి మండలి నుంచే వచ్చారు. చాలాసార్లు చెప్తుంటాడు కదా శాసన మండలిలో, నేను చుక్కారామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరి వాళ్ళతో ఉండేవాడిని, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎగువ సభ, పెద్దల సభ అని అలా పొగిడిన దాన్ని ఇప్పుడు చేరిన వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు, కానీ సభ స్థాయి, సభ యొక్క హుందాతనం ఎలా తగ్గిపోతాయండి? ఇరానీ కేఫ్ ఎందుకు అవుతుంది? అది ఇరానీ కేఫ్ కాదు, అది డెమోక్రసీ క్లబ్బే. అది డెమోక్రటిక్ క్లబ్గానే చూడండి మండలిని. అయితే ఇప్పుడు క్షమాపణ చెప్పాలి అంటే ఆయన ఇంకా దాన్ని ఇంకొంచెం పెంచి చెప్తాడు. ఏ కారణాల వల్ల చెప్పానో, ఎవరెవరు వచ్చినందుకు చెప్పానో ఆయన చెప్తాడు. మీరు చూడండి, బాబుల్ రెడ్డి రాజ్యసభకి ఎన్నికయ్యాడు ఎన్టీఆర్ హయాంలో ఫస్ట్ టైం. బాబుల్ రెడ్డి ఎలా ఎన్నికయ్యాడో, ఎంత ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. అప్పటి నుంచి రాజ్యసభ ఎన్నికలు అంటేనే ఆంధ్రప్రదేశ్ నుంచి
ప్రతిసారి ధర్మతేజ అని ఉండేవాడు అప్పుడు, జయంతి షిప్పింగ్ కంపెనీ అధినేత కుంభకోణంలో. ఆయన కూడా ఇక్కడ వేసేవాడు ప్రతిసారి ఎన్నికలప్పుడంతా. డబ్బు గల వాళ్ళు ఎవరో ఎక్స్ట్రాగా ఒక నామినేషన్ వేయడం, దాని మీద దుమారం రేగడం. అంటే రాజ్యసభ ఎన్నికలకే ఆ పరిస్థితి వస్తే మండలికి కూడా ఎందుకు రాదు? మండలిని కూడా పునరావాస కేంద్రంగా మార్చారు. అయితే అది ఒక కేసీఆరే కాదు, అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరేం చేసినా ముందు కాంగ్రెస్కో నమస్కారం పెట్టుకోవాలి. మనల్ని 30 ఏళ్ళు పాలించింది వాళ్లే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి సర్దుకుంటారేమో అనుకుంటాను. ఎందుకంటే ఎవరు ఒకరిని అనాలని మనం అందరినీ అనకూడదు కదా. వ్యక్తులను అంటాం వేరు, పార్టీలను అంటాం వేరు, వ్యవస్థలను అంటాం వేరు. సో మండలిని పెద్దల సభే అంతే. అది ఇరానీ కేఫ్ కాదు. ఆ మాట వెనక్కు తీసుకోవడము, సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఓకే, దాని మీద పెంచుకోవడం కంటే వాళ్ళకి అనవసరంగా ఒక అస్త్రం కూడా అది అని ఉండకూడదు ఆ రోజే. ఓకే, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగే అవకాశం ఉంటుందని కేసీఆర్ గారు కూడా ఎంటర్ అవుతున్నారట. తీవ్రంగా జరుగుతాయండి, చాలా భీకరంగా జరుగుతుంది. శాసనసభ కాదు భీషణ సభ అన్నట్టుగానే జరుగుతుంది. రెండవది రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా ఎదుర్కోవటమే కాదు, చాలా తక్కువ చేసే విధంగా మీదేం పెద్ద మాకేమీ భయం లేదు అనే విధంగానే ఆయన చెప్తారు. అలాగే కేసీఆర్ కూడా తమ పార్టీ స్థైర్యం నిలబెట్టడానికి కొంచెం కోర్సు మార్చే అవకాశం కూడా ఉంది. అంటే తెలంగాణ ద్రోహులు మీరు అంటే మీరు అనే పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు. తెలంగాణ ద్రోహుల ఎవరు లేదా తెలంగాణ యోధులు ఎవరు అని తేల్చుకునే ఒక సభలాగా ఈసారి జరిగే అవకాశం ఉంది. దానితోటి ఓట్ అండ్ అకౌంట్ అవి కూడా ఉంటాయి కదా. కాబట్టి ఈ మధ్యలో గవర్నర్ కూడా ఆమె కూడా కొన్ని కామెంట్స్ చేసిపోయారు. కాబట్టి తెలంగాణ శాసనసభ స్మూత్గా జరిగే అవకాశం చాలా తక్కువ. ఈరోజు కూడా చూస్తే మీరు కొండా సురేఖ, సీతక్క అందరూ వరుస పెట్టి బీఆర్ఎస్ మీద విరుచుకుపడుతున్నారు. సో ఒకటి కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది, బీఆర్ఎస్కు ఏమాత్రం లీనియన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు ఒకటంటే మనం రెండు అనాలి. అలాగే కేసీఆర్ పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు ఏదో అయిపోతుందని వాళ్ళు కొంచెము ఇది ధైర్యం పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆదిలోనే దాన్ని తుంచేయాలి, మొగ్గలోనే తుంచేసి కేసీఆర్ అయినా మాకు ఒకటే మాకేం లెక్క అనే ఒక మెసేజ్ పంపించాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే మీకు దాడి తీవ్రత పెరిగినట్టుగా అనిపిస్తుంది. మీకు ఈ మొదటిసారితో పోలిస్తే మొదటిసారి వాదనలు ఆరోపణలు జరిగాయి, కానీ ఇప్పుడు అలా కాదు, రియాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మాజీ స్పీకర్, ఆయన కూడా మాట్లాడారు ఈరోజు. అవును, ఈయన కూడా పాత చరిత్ర అంతా తవ్వి రేవంత్ రెడ్డి అనేక ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తున్నారు. సో పొలిటికల్ పర్సనల్ అటాక్స్ లాగా జరుగుతాయి. సార్, తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం పివి నరసింహారావు గారికి ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని అందించడాన్ని ఏ రకంగా చూడాలి? సంతోషంగా చూడాలి, అభినందించడం. పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డ మాత్రమే కాకుండా 18 భాషలు వచ్చినటువంటి భారత బిడ్డ అని చెప్పాలి. ఎందుకంటే 18 భాషల్లో భారతదేశం బహుభాషల దేశం కదా. తెలుగు పివి నరసింహారావు ఎంత అద్భుతంగా తెలుగు మాట్లాడేవాళ్ళంటే అంత నానుడి అంత బ్రహ్మాండంగా ఉండేది. అన్ని భాషలు వచ్చి తెలుగు అంత అచ్చంగా మాట్లాడడం చాలా కష్టం. ఒక 4 రోజులు మనం పక్క రాష్ట్రానికి పోతేనో లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివితేనో మారిపోయింది, స్టైల్ మారి కనీసం మనం ఏదో స్టైల్ కొట్టాలనైనా చూస్తాం, మనం మాడ్యులేషన్ మార్చేస్తాం. సో పివి నరసింహారావు తెలుగు పెద్దలాగా అలా ఉన్నాడు, అది నిజం. నూతన ఆర్థిక విధానాలు వాటి మీద భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఓకే, నేనేమి లిబరలైజేషన్కి మద్దతుదారుని కాదు, బట్ ఆయన పెద్దరికం, ఆయన పాత్ర ఆయన నిర్వహించారు. ఇప్పుడు మీరు రామ మందిరం ఓపెనింగ్కి ఆ సన్నివేశానికి వెళ్ళండి, అద్వానీకి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అనేది బొమ్మ బొరుసు లాంటిది. దాని విధ్వంసానికి ఆధ్వర్యం వహించిన వ్యక్తి అద్వానీ, విధ్వంసానికి అవకాశం కల్పించిన వ్యక్తి పివి నరసింహారావు. సో నరేంద్ర మోదీ సెలక్షన్ చాలా పర్ఫెక్ట్, వెరీ క్యాలిక్యులేటెడ్. రెండో దక్షిణ భారతదేశానికి కూడా కొన్ని ఇప్పుడు బీజేపీ పైకి రావడానికి కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలి కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆయనకి ఇవ్వటం. మూడవది స్వామినాథన్ కూడా ఇచ్చారు, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఒకసారి యాక్చువల్గా ఎంఎస్ స్వామినాథన్ ప్రసంగం నేను అనువాదం చేశాను. అది ప్రసంగం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అప్పటికప్పుడు ఆయన స్లైడ్స్ ఒక్కసారిగా ఎంత అవగాహన ఇస్తారంటే వ్యవసాయం గురించి, రైతు గురించి. ఆయన ఒకే మాట అన్నాడు, అసలు వ్యవసాయ విధానం ఏంటి, ఈ దేశానికి రైతు విధానం కావాలన్నాడు. వ్యవసాయం అంటే రైతే, ఎంత సింపుల్గా చెప్పారంటే. సో ఆయన విషయంలో కూడా రైతాంగ ఆందోళనలు,
మోదీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇవ్వడంలో కూడా ఏమీ లేదని కూడా మనం ఏం చెప్పలేం. కాకపోతే టూ మెనీ ఇస్తున్నారేమో, రత్నాలు కొంచెం ఉదారంగా ఇస్తున్నట్టున్నారు వాళ్ళ లెక్క ప్రకారం. కర్పూరి ఠాగూర్, అద్వానీ, పివి నరసింహరావు, చరణ్ సింగ్ అది కూడా రైతు గుణమే. చరణ్ సింగ్ కూడా కిసాన్ లీడర్ కదా, ఆయన సమాధికి కూడా కిసాన్ ఘాట్ అనే పేరు. సో ఆయన ఉత్తర భారతదేశంలో రైతు నాయకుడు. అంటే రైతుల్లో వచ్చిన అసంతృప్తిని కొంచెం అడ్రస్ చేయకపోయినా చల్లార్చే ఒక ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. సో నరేంద్ర మోదీ యాజ్ యూజువల్ చాలా క్యాలిక్యులేటెడ్గాను రాజకీయ కోణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ కోణాలు, రాజకీయ కోణాలు ఎంపికలు చేశారు. వీళ్ళందరూ అయితే ఆ స్థాయి కలిగిన వాళ్ళ అండంలో ఇంకేం ఎంఎస్ స్వామినాథన్ విషయంలో అసలేమీ ఎవరికి భిన్నాభిప్రాయం ఉండదు. ఈయన కూడా చరణ్ సింగ్ కూడా అవినీతి కళంకం లేని నాయకుడు. రైతులు అంటే ఆయన గుర్తొస్తాడు. ఓకే, ఆయన పెద్ద రైతులు ఇదంతా ఆయన ఇప్పటికీ రైతాంగ ఉద్యమానికి బేస్ అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. అదొక విధమైంది. పివి నరసింహరావు ఏమో ఇంకా అన్క్వశ్చన్డ్ దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధాని, పూర్తికాలం ఆయన ఎన్ని తంటాలు పడ్డాడు అనేది వేరే విషయం, కానీ పూర్తికాలం ప్రధానమంత్రిగా ఉండి ఇంకొకటి కదా, ఇప్పుడు వీళ్ళందరూ గాంధీ కుటుంబం మీద ఇంత చేస్తున్నారు. గాంధీ కుటుంబం లేకపోతే దేశం నడవదన్న భావనను పటాపంచలు చేసిన వ్యక్తి పివి నరసింహారావు. ఆయన ఉన్నంతకాలం సోనియా గాంధీ పాత్ర చాలా తక్కువ. అవును, అందుకని ఆయన ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అప్పుడు మార్చారు. కానీ సో అది కూడా ఆయనకు ఒక క్రెడిటే. ఎందుకంటే అంత శక్తివంతమైన కుటుంబం నుంచి చేతులు మారితే తొనకుండా బెనకుండా, కాకపోతే అన్నీ ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. ఆ వాయిదా వేసినవన్నీ నరేంద్ర మోదీ గారికి ఇవన్నీ అనుకూలంగా పరిణమించిన ఒక పరిస్థితి. సో ఇవన్నీ సముచితమైనవే, కానీ మోదీ వ్యూహాత్మకంగా ఇస్తున్న రత్నాలని కూడా మనం భావించవచ్చు. పివి నరసింహారావు గారికి అభినందనలు. కేసీఆర్ కూడా తెలుగు బిడ్డ, తెలంగాణది ఇచ్చి ఆయన కోసం మా పివి మార్క్ పెట్టి ఈ ప్రయత్నాలన్నీ చేశారు. అలాగే ఆయన కుమార్తెని ఎమ్మెల్సీని చేశారు. ఇవన్నీ చేశారు ఆయన కొంత. రేవంత్ రెడ్డి రావడంతో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా కాబట్టి ఇప్పుడు కూడా అది కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి కూడా కలిసి వచ్చే అంశమే అవుతుంది, తెలంగాణ బిడ్డకు ఇప్పుడు ఇది రావటం అనేది. సార్, చాలామంది మాట్లాడేది భారతరత్నకి అర్హులు కావాలి అంటే స్వాతంత్రోద్యమంలో పనిచేసిన వాళ్ళే అయి ఉండాలి అని అంటారు. అది వాస్తవా? అదేం లేదండి. స్వాతంత్రానంతర స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు దాటిపోయిందండి. ఇంకా మనుషులే ఉండరు ఇంక వాళ్ళకు ఇవ్వటం అంటే ఎలా కుదురుతుంది అది? రెండోది ఆ తర్వాత ప్రతిభ చూపించిన వాళ్ళు అనేక రంగాల్లో అద్వానీ గారికి ఒకటే ఆయన ఉన్నారు తప్పించి వీళ్ళందరూ కూడా వాజ్పేయి కూడా లేడండి. వాజ్పేయి కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదని ఆయన అండర్టేకింగ్ కూడా రాసిచ్చారు. అది మళ్ళీ ఇంకొక వివాదం. నాకు ఎందుకని నేను చెప్పట్లేదు, కానీ ఆయన స్కూల్ పిల్లవాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు ఆ తరం మారుతుంది కదా, ఆ తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని నారాయణ రెడ్డి గారు రాసినట్టుగా స్వాతంత్రోద్యమం అని కాదండి, దేశం కోసం, ప్రజల కోసం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మీరు బహుశా ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. మదర్ తెరెసాకి ఇవ్వడం సరికాదు అని కొంతమంది ఉదాహరణకు. ఇప్పుడు ఆమె మత కోణమో ఆమె స్వాతంత్ర కోణమో చూస్తే సేవా ధర్మానికి ఆమె ఒక ప్రతీకగా, ప్రతి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన విషయాల్లో చిరంజీవి వెనక మదర్ తెరెసాని పెట్టుకోవడం చాలా పొరపాటు అని కొంతమంది, చాలా మూర్ఖపు వాదనలు ఇవన్నీ. సేవాధర్మం కలిగిన ఫ్లారెన్స్ నైటింగేల్నైనా, ఫాదర్ క్రిస్టియన్స్ కోసం పనిచేసిన ఫాదర్ డెమియల్నైనా, లేకపోతే గ్రహం స్టీన్స్ అయినా, వివేకానందుడు చెప్పిందేదండి. వివేకానందుడు మిషన్ అని ఎందుకు పెట్టాడండి? రామకృష్ణ మిషన్ అని, రామకృష్ణ ధార్మిక సంస్థ అని పెట్టలేడా? మిషన్ అంటే ఇది. ఇంకొక చిన్న మాట చెప్తా వర్మ, సంబంధం లేకపోయినా, మొన్న నరేంద్ర మోదీ, జవహర్లాల్ నెహ్రూ భారతీయులు కష్టపడరు అని అని నెహ్రూ చెప్పాడు, అవమానించాడని ఒక ప్రసంగం చేశారు కదా. వివేకానందుడు ఖచ్చితంగా అవే చెప్పాడు. మనకు ఏదో ఒక పాత దాంట్లో మూఢనమ్మకంలో మునిగిపోయి మనం శ్రమను గౌరవించము, భారతీయులకు శ్రమను గౌరవించేటటువంటి లక్షణం లేదు. పాశ్చాత్య దేశాలు చాలా కష్టపడతాయి. మనం ఇప్పుడు కొత్తగా స్వాతంత్రం పొంది మనం ముందుకు పోవాలంటే మనం కూడా వాళ్ళలాగా కష్టపడాలని వివేకానందుడు చెప్పాడండి. వివేకానందుడి కంటే మోదీ గారు ఓ పెద్ద, నెహ్రూ గారేమో దేశభక్తుడు కాదు, వివేకానందుడు కూడా కాదా? నేను మీకు ఇప్పుడు ఒక నిమిషంలో చదివి కూడా వినిపిస్తాను. ఎంత ఘోరం అంటే సత్యాన్ని, నిజాన్ని, చరిత్రని ఎంత తలకిందులు చేస్తున్నారంటే. అసలు మనందరి లక్ష్యం ఏంటండి? గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు స్టాలిన్ ఏమన్నాడంటే రష్యన్ సోషలిజం అండ్ అమెరికన్ మేనేజ్మెంట్ అన్నాడు.
ఓకే. అంటే అభివృద్ధి కావాలంటే ఎందులో ఏది తీసుకోవాలి అన్నది. ఎందుకు అమెరికన్ మేనేజ్మెంట్ అన్నాడంటే ఇట్ నెవర్ కాంప్రమైజ్ చేస్తుంది అందుకని. సో వివేకానందుడు కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ వాటిని అందుకోవడానికి మరింత కష్టపడాలి అని చెప్తే అవి అభివృద్ధి చెందాయి. ఎలా అభివృద్ధి చెందాయి? మనల్ని దోచుకొని మనల్ని పీడించి వలస స్వాతంత్రాన్ని హరించి అభివృద్ధి చెందాయి. మనం కూడా వాటిని చేరుకోవాలంటే మనం అనేది అది తప్ప వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతరత్న తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇందుకు ఉపయోగపడ్డారా? స్వావలంబనకు, స్వాతంత్ర భావనకు, సార్వభౌమత్వ